హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రావ్యస్ గుడి లైఫ్. ఏంటి మాట్లాడట్లేదు నువ్వు? ఫస్ట్ వీడియోలో నిన్ను మాట్లాడమంటే ఓ గొప్ప ఇవ్వనావు కదా. అంటే ఫస్ట్ వీడియో కదా, నాకు కొంచెం దిక్కేసింది. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాం మనం ఈరోజు? ఈ వీడియోకి యాక్చువల్గా మేము ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాం, అందుకే ఇప్పుడు ఇంట్రో ఇస్తున్నాం. మిగతా వీడియో అంతా వాయిస్ ఓవర్ ఇస్తాం. సో స్కిప్ చేయకుండా చూడండి, ఈ వీడియో ఏంటనేది మీకే తెలుస్తుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏ పూజ అయినా స్టార్ట్ అయ్యేది ఇంటి ముందు ముగ్గుతోనే. కానీ ఇవన్నీ చూసినప్పుడు మీకేమనిపించింది? ఇలా అనిపించిందా? కానీ కాదు. మా వదిన, మా అమ్మ, ముత్తైదులందరూ కలిసి సూర్యభగవానుడికి ఇంకా భూదేవికి పూజ చేయడానికి వెళ్తున్నారనమాట. ఇలా 4 దిక్కులు తూర్పు పడమర అని పూజ చేస్తూ, ప్రసాదాలు నైవేద్యాలు పెడుతూ, హారతిచ్చి అందరి దేవుళ్ళు దేవతల ఆశీర్వాదాలతో ఈ పూజ స్టార్ట్ చేస్తాం మేము. సో మీరు వీడియోలో చూస్తున్నది అదే పూజ చేస్తున్నారు మా అత్తయ్య గారు. సో ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది కదా. మా సైడ్ ఇలా అన్నం ముద్దలతో సూర్య భగవానుడికి, భూదేవికి, దిక్కులన్నిటికీ పూజ చేసి శుభకార్యం ఎలాంటి ఆటంకం లేకుండా అయిపోవాలని చెప్పి ముత్తైదులందరూ పూజ చేస్తున్నారు ఇక్కడ. ప్రతి సైడ్ ఒక్కోటి ఉంటుంది కదా, అలాగే ప్రతిసారి పూజ చేసినప్పుడు ఇలా ఆడవాళ్ళందరూ కలిసి ఉలాలేస్తారనమాట మా సైడ్. ఫస్ట్ ఈ పసుపు కొమ్ములతో దంచడం స్టార్ట్ చేస్తాం పూజ. తర్వాత ఈ బుట్టల్ని అల్లుతారు కదా, వాళ్ళకి ముందే చెప్పి ఇలా అల్లిస్తాం. మా నాన్న చెక్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ అవి సెట్ అవ్వలేదని ఒక రౌండ్ ఆమెతో గొడవ అయిపోయింది ఆ రోజు. మా మామయ్య బుట్టలు సెలెక్ట్ చేసే గ్యాప్లో మేము గాజులు వేసుకుంటున్నాం అనమాట. నేను మా అత్తయ్య అందరం కలిసి గాజులు సెలెక్ట్ చేసుకుని వేసుకుంటున్నాము. ఆ రోజు ఈవినింగ్ ఇలా దేవుడి గదిలో ఎర్రమనుతో అలికి మా పెద్దమ్మ బియ్య పిండితో పొన్నలు అంటారు వీటిని. వీటికి ఒక ఆర్డర్ ఉంటుంది, మా అమ్మకి రాదు. సో మా పెద్దమ్మ పెడుతున్నారు అనమాట. పందిరేయడం స్టార్ట్ అయింది. ఎండగా ఉంది ఒక్కరికి తప్ప. ఇలా పందిరి వేసినప్పుడు ఊర్లో ఉండే ముత్తైదువులందరికీ తాంబూలం ఇస్తారనమాట. ఈ పందిరి వేయడానికి పాల కొమ్మ, నేరేడు కొమ్మ, కొబ్బరి కొమ్మ ఇవన్నీ వాడి పందిరి వేస్తున్నారనమాట. మా నాన్న, మావయ్యలు, ఇంకా మా అంకుల్స్ అందరూ వేస్తున్నారనమాట. ఇలా పందిరంతా వేసేసాక పందిరికి అరటి గెలలు, అంటే కోరికలు కోరుకున్న వాళ్ళు, కోరికలు తీరిన వాళ్ళు ఇలా అరటిపళ్ళు గెలలు కడతామని మొక్కుకుంటారు కదా, వాళ్ళందరూ తెస్తే మా నాన్న, మా మావయ్య వాళ్ళందరూ కలిసి కడుతున్నారనమాట. పూజ అయ్యాక ఈ అరటిపళ్ళన్నీ ఊరంతా పంచేస్తామన్నమాట. మా లక్కీ మా వదిన శతమానం తేయడానికి వెళ్తుంటే నేను పట్టుకుంటా అని మారం చేస్తే సర్లే పట్టుకో అని చెప్పాము. మా వదిన కంసాల వారి దగ్గరికి వెళ్ళి ఆ శతమానానికి పూజ చేపించి వాళ్ళకి కావలసిన దానాలన్నీ ఇచ్చి మళ్ళీ ఇంటికి వస్తుందన్నమాట. మేము పూజ అంటున్నాము, పందిరేస్తున్నాము, శతమానం అంటున్నాము. అసలు ఇది ఇంతకి పూజ పెళ్ళా? కరెక్ట్, పెళ్ళే, కృష్ణుడి పెళ్ళి. మేము సంబరం అంటాం, కానీ మీకు అర్థం అవ్వాలి అని చెప్పి పూజ అని చెప్తున్నాం. శ్రీకృష్ణ సంబరం ఇది. కృష్ణుడికి కామేలుకి జరిపించే పెళ్ళినే మేము శ్రీకృష్ణ సంబరం అని అంటాము. అందుకే
పచ్చని పందిరి వేసి ముత్తైదువులను పిలిచి దీనికంటే ముందే ఊర్లో ఉన్న అమ్మ వాళ్ళందరికీ చీరలు చూపించి, అంటే ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళైతే ఆడపిల్లని ఎలా పిలుస్తామో అలాగే ప్రతి ఒక్క అమ్మవారి దగ్గరికి వెళ్ళి పెళ్ళి మంచిగా అవ్వాలి అని చెప్పి చీరలు చూపించి వస్తామన్నమాట. తిరిగి ఇంటికి వచ్చాక ప్రసాదాలు చేయడం స్టార్ట్ అయిందన్నమాట. ప్రసాదాలు ఏంటి అంటే పాలకాయలు, వడపప్పు, పానకం, ఇవి మెయిన్. ఈ పూజలో చాలానే రిచువల్స్ ఉంటాయి. మేము చాలా వరకు క్యాప్చర్ చేయలేకపోయాం. కుమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుండలు తెచ్చేది, బుట్టలు అల్లే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుట్టలు తెచ్చేది, దేవుడికి కావలసిన బట్టలు తేవడం. ఇంకా ఈ పూజకి మెయిన్ సింహాచలం సాలిండంలో జాతర జరుగుతుంది. అక్కడ ఆ స్నానాలకి వెళ్ళి మా నాన్న వెళ్తారు ఎవ్రీ ఇయర్. ఎప్పుడు ఈ పూజ చేసినా సరే వెళ్ళి ఆ గంగా ఇంకా నాంపండ్లు అని ఉంటాయి, బొట్టు పెట్టుకుంటాం కదా మనం జనరల్గా, వాటిని తీసుకొస్తారు. అవే మెయిన్ ఈ పూజలో. ఈ పూజ వీలుని బట్టి 3 or 5 or 7 ఇయర్స్కి మేము చేస్తాము. లాస్ట్ టైం 3 ఇయర్స్కి చేసాము. లాస్ట్ టైం 3 ఇయర్స్కి చేసినప్పుడు పెట్టిన బుట్టలు ఇప్పుడు దించుతున్నారు. మా నాన్న దించుతారు, మా అమ్మ పాత బుట్టల్ని పట్టుకుంటుంది, అండ్ మా వదిన కొత్త కోడలు కాబట్టి కొత్త బుట్టలు పట్టుకుంటుంది. ఇది మీరు చాలా వరకు చూసే ఉంటారు, రంగస్థలంలో నారాయణ శ్రీమన్నారాయణ అని చెప్పి ఆడతారు కదా, ఇది తప్పిడగుళ్ళు అంటారు. ఈ ఆడేవాళ్ళు కూడా మా రిలేటివ్సే. ఈ తప్పిడగుళ్ళు ఎందుకంటే ఇది పెళ్ళి కదా, నార్మల్గా మన మనుషులు పెళ్లి చేసుకునేటప్పుడు అయితే డీజే అని డెక్కలని ఇవి పెడతారు, కానీ ఈ దేవుని పెళ్ళికి తప్పిటగుళ్ళే మెయిన్. ఈ తప్పిటగుళ్ళలో వాళ్ళు ఆడుతూ కృష్ణుడి అవతారాల గురించి పాడుతూ, ఆ అవతారాల్లో ఏమేం చేశారు, ఆ మహత్యం అవన్నీ పాడుకుంటూ ఆడుతూ ఏరు వరకు వెళ్తామన్నమాట. ఏరు దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ గంగమ్మ తల్లికి దీపం పెట్టి ప్రసాదం పెట్టి పూజ చేస్తున్నాం మేము. ఇప్పుడు ఈ పాత బుట్టల్లో నుంచి పాతవన్నీ తీసి శుభ్రం చేస్తున్నాం మేము. ఎప్పటి నుంచి అంటే మా మామయ్య వాళ్ళ నాన్న దగ్గర నుంచి అవన్నీ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళు అప్పటి నుంచి పూజ చేసినవన్నీ మా మామయ్య అలా కంటిన్యూగా పూజ చేస్తూ ఆ పాతవన్నీ కూడా అలానే తీసి శుభ్రం చేసి అక్కడున్న ఆ ఏర్లో గంగతో, మేము తెచ్చిన జాతర నుంచి గంగతో అవన్నీ శుద్ధి చేస్తున్నాం పంచామృతాలతో. ఇప్పుడు ఆ శుభ్రం చేస్తున్న దాన్ని కోల అంటారు. ఇక్కడ నేను ధూపం వేయడానికి అగ్గి తయారు చేయమంటే చేస్తున్నాను. సో ఇగ్నోర్ మై పొజిషన్. వీటిని అవతారాలు అంటారు. మేము ఈ పూజ చేయడానికి సపరేట్గా మాకు విగ్రహాలు అలా ఏముండవు. ఇలా బట్ట మీదే ఆ సింహాచలం జాతరకి వెళ్ళి అవతారాలు అనేవి తెస్తామన్నమాట. దాని మీద కృష్ణుడు, కామేలు ఇవన్నీ ఉంటాయి. అది చింతపూల రవిక అంటారు, కామేలు అమ్మవారి కోసం. ఇక్కడ మా నాన్న ఇంకా మా అమ్మ కలిసి చాలా ఇయర్స్ నుండి ఇది చేస్తున్నాం కదా, ఏవైతే మంచిగా ఉన్నవన్నీ ఒక సైడ్ పెట్టి ఇంకా పాతవన్నీ గంగలో కలిపేయడానికి సపరేట్ చేస్తున్నారు.
మా అన్నయ్య తీసుకెళ్తున్నారు కదా, దీన్ని కోల అంటారు. ఇంతకు ముందు చూసినట్టయితే ఆ కోలని మా అన్నయ్య, నాన్న, వదిన, అమ్మ కలిసి పంచామృతాలతో కడిగి శుద్ధి చేశారు. ఇప్పుడు దాన్ని నాటడానికి తీసుకెళ్తున్నారనమాట మా అన్నయ్య. ఇప్పుడు పాత బుట్టల నుంచి కొత్త బుట్టలకి ఇవన్నీ షిఫ్ట్ చేయాలి కాబట్టి బొట్లు పెడుతున్నారు మా అక్క, మా వదిన, మా అమ్మ కలిసి. అండ్ కృష్ణుడి నామం మాత్రం మా నాన్న పెడతారు. కోల నాటడం అంటే ఇదే. ఇప్పుడు ఆ కడిగిన కోలలో దౌడు అని చెప్పి ఒక పౌడర్ టైప్ ఉంటుంది, అది వేసి తెలకల వాళ్ళ దగ్గర తెచ్చిన నూనె ఇంకా ఈ కాటన్ బట్టతో కలిపి దాన్ని మొత్తం నాటుతారనమాట. ఈ కొత్త బుట్టలోకి ఆ నామాలు పెట్టుకునేవి, అవతారాలు, అరవిక అన్నీ మార్చాక పాత బుట్ట అనేది ఏట్లోనే వదిలేస్తున్నారు. పూల దండలన్నీ కట్టేశాక ఇందాక కోల నాటారని చెప్పా కదా, ఇలా నాటుతారనమాట కోల. దీనికి బొట్లు పెట్టి కృష్ణుడి నామం పెట్టి, దీన్ని మేము కృష్ణుడిగా భావిస్తామన్నమాట. కృష్ణుడి నామాలు పెట్టి వెలిగిస్తాం. ప్రతి అకేషన్లో, ఈవెంట్లో ఎవరో ఒకరు మాత్రం ఇలా డిఫరెంట్గా ఉంటారు కదా. చెరక తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జంట
మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, మా ఆయన, నేను అందరం కలిసి ఆ కోల వెలిగిస్తున్నాము. మావయ్య గారి పేరు, మా అత్తయ్య గారి పేరు, వాళ్ళ అబ్బాయి పేరు, వాళ్ళ ఆవిడ నా పేరు సీత. మా ఇంతటి వచ్చింది. ఈ కోల వెలిగించేశాక పెట్టె తీసుకొని మళ్ళీ ఏరు నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే తప్పెటి గుళ్ళతో. సో ఇది పార్ట్ 1. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి అండ్ పార్ట్ 1కి సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్స్.